మీకున్నటువంటి అవగాహన ఎంత ఏంటి సార్ అసలు? అంటే నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ఉన్నప్పుడే సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక 90 టీఎంసీకి ఈ పాలమూరు రంగారెడ్డికి ప్రపోజల్ పంపించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెండింగ్ ఉంది. సార్. అప్పుడు ఏంటి అంటే ఒక సాగర్ దగ్గర ఒక 43 సేవింగ్స్, శ్రీశైలంలో 43 రెడ్యూస్ చేసుకొని సార్. ఒక 45 ఏమో అక్కడి నుంచి తీసుకొని 2 కృష్ణాలో కలిపి 88 టీఎంసీ అనేది ప్రపోజల్ పెండింగ్ ఉంది. ఏ కారణం చేతనో వాళ్ళు ఏంటి 43 మీకు సేవ్ కాదు, ఎట్లా రెడ్యూస్ చేస్తారు, అసలు మీకు అలొకేషన్ రాలేదనే కారణాల మీద పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ ప్రపోజల్ అట్లా ఉండగా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్స్ వచ్చింది. మనందరం కూడా పేపర్లు చదువుకుంటే మీడియాలో ఈ మంత్రులది అర్థమైంది ఏంటంటే 2 గవర్నమెంట్స్ కూడా కాంప్రమైజ్ అయినాయి. పెట్టి ఇప్పుడు అదేదో ఇది సీతమ్మ సాగర్ దగ్గర దాన్ని లిఫ్ట్ చేస్తారు, చేసి లింక్ చేస్తారు, దీన్ని కావేరి అండ్ మన గోదావరి రెండు లింక్ చేస్తారు. ఈ లింకేజ్ ద్వారా వాళ్ళు 45 టీఎంసీ, వీళ్ళు ఒక 45 టీఎంసీ కాంప్రమైజ్ అవుతారు. కాబట్టి 2 ప్రాజెక్టులు కూడా శాంక్షన్ అవుతాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. మనకు ఓవరాల్ గా దాన్ని చదివితే అర్థమైంది ఏంటంటే ఈ చెప్పిన కాన్సెప్ట్ సరే, ఇద్దరు కూర్చొని ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి, ఈ ప్రాజెక్టుల సంగతి తేల్చాలి. మళ్ళాంటి వాళ్ళం కూడా ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. ఈవెన్ కేసీఆర్ అప్పటి నుంచి మొత్తుకుంటున్నాం. వాళ్ళు ఎన్నడూ కూర్చుంది లేదు. తనుకొని ఆఖరి పోలీసులు కూడా బాహాబాహి తనుకున్నారు. మనం చూసాము, 2 పోలీసులు కొట్టుకోవడం 2 రాష్ట్రాలు. ఆ తర్వాత కేంద్రమే దీని ఎపెక్స్ బాడీ కింద తను 2 మీద రివర్ బోర్డ్స్ ఏర్పాటు చేసి తన కంట్రోల్లో తీసుకుంది. ఈ 2 రివర్స్ వాటర్ బోట్స్ ని తన కంట్రోల్లో తీసుకున్న తర్వాత సరే ఇప్పటికైనా ఆ బ్రిజేష్ కుమార్ పటేల్ తీర్పు వస్తుందో లేదా కేంద్రం కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడదామంటే లేదు. ఈ మధ్య కాలంలో ఇద్దరితో మాట్లాడి ఈ కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు అంటున్నారు. కానీ నేను కొంతమంది ఈ ప్రాజెక్ట్స్ మీద పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్ తోటి ఇంతకుముందు మాట్లాడారు మీరు డిబేట్ కంటే ముందు. వాళ్ళు ఏమంటారంటే అసలు ఈ 10 కొత్త లిఫ్ట్ ప్రాజెక్టులు ఎందుకు తయారు చేయాలి, మళ్ళీ ఇవన్నీ 10 చోట్ల లిఫ్ట్ చేసుకుంటూ పోవాలట ఈ లింకేజ్ అనేది సాధ్యపడాలంటే. ఇవన్నీ బదులు మీరు కేవలం ఒకే ఒక దగ్గర, అది ఒకటి రిజర్వాయర్, దాని వైకుంఠాపురం అనే దగ్గర ఒకే ఒక దగ్గర బ్యారేజ్ కడితే అంతా గ్రావిటీతో వస్తుంది, ఈ లిఫ్టింగ్ అవసరం లేదు. బ్యాక్ రివర్స్ పంపింగ్ శ్రీశైలంలో కనుక సాగర్ దగ్గర తీసేసుకుంటే ఆ వాటర్ వాడుకోవడానికి అవకాశం ఉంది ఇదే పద్ధతిలో. అండ్ తెలంగాణకి ఇక్కడ కూడా మీకు కానీ అటు కానీ ఇటు కానీ ఇక్కడ కూడా లిఫ్ట్స్ మళ్ళీ 10 కట్టే పని లేదు. ల్యాండ్ అక్విజిషన్ తప్పించుకోవచ్చు అని అంటారు ఇంజనీర్. ల్యాండ్ అక్విజిషన్ అనేది పెద్ద ప్రయత్నం కదా. ఈ మళ్ళా ఇంత ల్యాండ్ అక్విజిషన్ కి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది అవసరం లేకుండా ఇది చేయొచ్చు. మరి ఎందుకు వీళ్ళు ఎక్కడ లింక్ చేస్తారో, ఆ నల్ల సాగర్ ఎక్కడో సీతమ్మ సార్ అక్కడ చేస్తారు, అది తీసుకొస్తారు, ఇద్దరు ఒప్పుకుంటున్నారు అంటున్నారు. సో దాంట్లో క్లారిటీ అనేది కంప్లీట్ గా రాలేదు. దీని బదులు వాళ్ళు ఏమంటారంటే ఈ గవర్నమెంట్ అసలు ఇదంతా కంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా సింగిల్ బ్యారేజ్ అనేది ఒక్క దగ్గర కడితే మిగిలిన 9 లిఫ్ట్లు అవాయిడ్ చేయొచ్చు, వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ చాలు అనేది వీళ్ళ. అప్పుడు పులిచింతల రిజర్వాయర్ అదే విధంగా బ్యాక్ వాటర్స్ సాగర్ లో తీసుకుంటూ ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది ఉభయ రాష్ట్రాల్లో కూడా యూస్ఫుల్ అవుతుంది, ఈ గొడవ తప్పిపోతుంది అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరమే రాదనేది వాళ్ళ వర్షన్ ఇంజనీర్లు. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టి కన్సల్ట్ చేసి ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారా లేదా. ఎందుకంటే పాలిటీషియన్స్ టేబుల్ మీద కూర్చొని చేస్తే ఏ పని కాదు అది. సో మరి సిడబ్ల్యూసీ లో మరి ఇట్లాంటి చర్చలు జరిగినప్పుడు ముఖ్యంగా మన దగ్గర తెలంగాణలో పవర్ఫుల్ ఉన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్. వాళ్ళు విశ్రాంత ఇంజనీర్లు ఖాళీగా లేరు. ప్రతిసారి ఏమైనా కానీ సమస్య వచ్చిందంటే వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వానికి ఇస్తున్నారు. అటు మనకు పబ్లిక్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ వ్యూస్ ఏంటో. సో ఈ 2 నదుల లోపల మనకు ఉన్నటువంటి వాటా ఎంత అనేది తేయాల్సిన అవసరం ఉంది. అండ్ తద్వారా బ్యాలెన్స్ గా ఏవైతే అలొకేషనే లేని ప్రాజెక్టులు కృష్ణాలో కూడా కట్టారు, మరి అలొకేషన్ లేదు వాటికి, ఇప్పటికి కూడా నికర జలాలు లేవు, మిగులు జనాల మీదనే కట్టిపారేశారు. ఇవి పోలవరం కూడా వాళ్ళు చూపించిన అసలు లేనే లేదు, అందులో అంత వాటర్ అవైలబిలిటీ లేదు. సో ఇట్లాంటిది అయినా చేయదలుచుకుంటే ఈ విశ్రాంత ఇంజనీర్లతో కానీ లేదా మనకు కూడా ఓపెన్ డిబేట్ పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థం అవుతుంది. అంతేగాని ఇక సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ పక్కకు పెట్టేసి మాట్లాడేసుకున్నాం అయిపోయింది తూతూ మంత్రం అంటే అసలే ఇక్కడ కర్ణాటక ఇన్వాల్వ్ అయి ఉంది. ఇక్కడ గోదావరిలో కృష్ణాలో వాటర్ మీరు వాడుకోవాలంటే దీంట్లో మహారాష్ట్ర ఇన్వాల్వ్ అయి ఉంటుంది, గోదావరికి వచ్చేవరకల్లా కృష్ణాకు వచ్చేవరకల్లా ఇటు కర్ణాటక ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాళ్ళ రైపేరియన్ రైట్స్, ఎందుకంటే అక్కడి నుంచే ఈ నదులు రావాలి కదా, వాళ్ళ రైపేరియన్ రైట్స్ ని హానర్ చేసుకోకుండా మీరు కొత్తగా ఏది కూడా చేయలేరు. కాబట్టి ఈవెన్ రేపు పొద్దున అప్పుడు తెలంగాణ లేదు కాబట్టి కొత్తగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఇంప్లీడ్ అయింది గవర్నమెంట్. కాబట్టి వీళ్ళకి కూడా ఎంత ఉంది వదిల్లో వాటా తీర్చాల్సిన అవసరం ఉంది, అది ఆల్మోస్ట్ అయిపోవస్తుందని అంటున్నారు, మనకు తెలియదు. ఇప్పటిదాకా
ఆ నికర జలాల్లో వాటా తేల్చలేదు, మిగులు జలాల్లో మనకు వాటా ఉందా లేదా తేల్చలేదు. అసలు అవును. మరి మిగులు జలాలు లేవని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విభజన జరిగిన తర్వాత వాళ్ళు ప్రకటించారు. సో అవును. ఈ కన్ఫ్యూజన్ అన్నది ఖచ్చితంగా ఉన్నది. ఇది హ్మ్. పోవాలి అంటే గవర్నమెంట్ చాలా క్లారిటీతో అసలు ఉన్న లభ్యత ఎంత, అసలు హ్మ్. ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నది బ్యారేజెస్ మనం అన్నట్టుగా వైకుంఠాపురం దగ్గర ఒకే ఒక లిఫ్ట్ పెడితే, అదే బ్యారేజ్ పెడితే మిగిలిన 9 లిఫ్ట్లు అవాయిడ్ చేయొచ్చా? అది వాస్తవమా కాదా? హ్మ్. అండ్ అది జరిగినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మొత్తానికి ఎత్తేసేయడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అదే. మీరు గనక క్లారిటీ ఇవ్వకపోతే హ్మ్. డెఫినెట్ గా ఎక్స్పర్ట్స్ విదిన్ ద పార్టీస్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అదే. అదే. హ్మ్. అది నా ఉద్దేశంలో అయితే వాడు వైట్ పేపర్ ప్రకటించాలి. అవును. ప్లస్ ఈ 2 నదీ జలాల లోపల మనకున్న రైట్స్ ఏంటో చూపించాలి క్లియర్ గా. పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ రకంగా మీరు ఈ నదులు అనుసంధానం చేస్తున్నారు, ఏ రకంగా ల్యాండ్ కొత్తగా ఇప్పుడున్నటువంటి ఈ కృష్ణా మీద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి ఎట్లా మీరు అలొకేషన్ అనేది సాధ్యపడింది అనేది ఇంతకంటే క్లారిటీతో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇక్కడ పెండింగ్ బిల్లులు కూడా 480,00,00,000 పెండింగ్ బిల్లులు ఉన్నాయని మంత్రులు కూడా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. మరి అవి ఇప్పుడున్న పరిస్థితులలో మరి రాష్ట్ర బడ్జెట్ చూస్తేనే అదోగది వల్ల ఇక్కడ ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కాలయాపన కార్యక్రమాలు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ జరుగుతుందా సార్ అసలు? జరుగుతుంది. జరగకుండా ఎట్లా ఉంటది? ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి రిపేర్ కోసం ప్రపోజ్ చేశారు. హ్మ్. మొన్నటిదాకా ఆ ప్రాజెక్ట్ అసలు ఒక్క పైసా కూడా పనికిరాదు, ఒక్క ఎకరానికి కూడా పనికిరాదు అని అందరూ మొత్తుకునవడమే కదా. అవును. బట్ నిబంధనలకు లోబడి సిడబ్ల్యూసి నేషనల్ డ్యామ్ అథారిటీ ఒక రికమెండేషన్స్ కి లోబడి హ్మ్. దాంట్లో కొంత ఈ ఎక్కడైతే కుంగిపోయినాయో అవును. వాటిని రిపేర్ చేయడానికి ఆస్కారం ఉందని ఒక ఇనిషియల్ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చినాక హ్మ్. 3,000 కోట్లు దాన్ని అలాట్ చేసుకుని విదిన్ 2-3 years లోపల మేము దాన్ని నిర్మిస్తామని వీళ్ళే చెప్పారు కదా. హ్మ్. అసలు ఆ పార్టీ డబ్బులు ఎక్కడున్నాయి వీళ్ళ దగ్గర? కానీ అదే కదా! చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి, లేకపోతే దాంట్లో నిజంగా కూడా ఆ రెండింటిని పూడిస్తే మనకు కాస్తో కూస్తో పనికొస్తాయన్నది అక్కడ రివర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. అదే పద్ధతిలో ఇరిగేషన్ కి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ హ్మ్. ప్రభుత్వం ఏమీ చేసినట్టు ఉంటదిగా. అసలు అవును. ఇప్పటికే మా దగ్గర 8,000 కోట్లు తప్ప డబ్బులే లేవని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. హ్మ్. అన్ని స్కీములు ఇందులో 8,000 కోట్లు రావాల్సిందే, మిగిలిన అప్పడుకోవాల్సిందే అన్నాడు. హ్మ్. మళ్ళా దానికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు ఒకటేమో ఫ్యూచర్ సిటీ అంటాడు, హ్మ్. ఒకటేమో మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకోటి హైడ్రా అంటాడు. దేనికి అవును. చూడు హ్మ్. 10,000 కోట్లకు తక్కువ లేదు. హ్మ్. మెట్రో సెకండ్ ఫేజ్ కి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసా కేంద్రం అంగీకరించిందని, సంతోషమే. సో సంతోషం. ఈ అవును. రకంగా ఈ కొత్త 3 ప్రాజెక్టులు కూడా హ్మ్. ఎక్కడో బారోయింగ్ చేసుకోవాల్సింది తప్ప, లేదా కేంద్రం సాయం చేయాలి తప్ప, హ్మ్. ఈయనకున్న 8,000 కోట్లలో ఈయన ఈ సంక్షేమ పథకాలకు ఏమి ఇస్తాడు, ఈ కొత్త ప్రాజెక్టులు ఏం మొదలు పెడతాడు, హ్మ్. ఇవి అయ్యే పని కాదు. కాబట్టి హ్మ్. డెఫినెట్లీ బయట నుంచి బారోయింగ్ తెచ్చుకోవాల్సిందే, హ్మ్. కేంద్రం వీళ్ళకి సహాయం ఇవ్వాల్సిందే. బట్ హ్మ్. ప్రాజెక్ట్ కాంటెంప్లేట్ చేయడంలో తప్పులేదు. అదే కాబట్టి మళ్ళీ ఇది ఇప్పుడు ఇది కూడా మీరు అన్నట్టుగా ఆ సార్ మహబూబ్ నగర్ సంబంధించినవన్నీ కూడా 1,000-1,500 కోట్లలో చాలా మటుకు కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొన్న బ్రాహ్మణ బ్రాహ్మణపల్లి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉంది కదా. ఆ బ్రాహ్మణపల్లిది కూడా జస్ట్ ఒక 1,000 కోట్ల లోపిస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుందని 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాడు వెంకటరెడ్డి. ఇప్పుడు దానికి కూడా అలాట్ చేశారు. సంతోషం అంటున్నాను నేను. హ్మ్. ఎక్కడ హ్మ్. ఇస్తారో దేవుడు ఎరుగు కానీ ఆ హ్మ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పాపం లాంగ్ పెండింగ్ మహబూబ్ నగర్ ప్రాజెక్టులు కూడా ఇవన్నీ కూడా అసలు మహబూబ్‌నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అంటేనే మనకి వలసలకి మనకి బ్రాండ్ అది అంబాసిడర్‌గా తగ్గింది. ఉండే. అది తగ్గిందిప్పుడు. తగ్గింది. కానీ మన కొన్ని నీళ్లు, ప్రాజెక్ట్ నిధులు, నియామకాల విషయంలో నీళ్ళనేది చాలా ప్రాధాన్యం కదా సార్ అక్కడ. అది దానికెందుకు తగ్గింది కానీ అక్కడ ఎందుకు జరుగుతుంది లోపం అనేది? ఈ డబ్బులు లేక అది హ్మ్. ఆ గవర్నమెంట్ అంటే ఉన్న 10 ఏళ్ళు గత గవర్నమెంట్‌లో మనకి మిగులు బడ్జెట్‌లో ఉన్నాం కదా సార్ అప్పుడు. ఎక్కడ మిగులు అంతా అప్పులే. హ్మ్. మసిపూసి మారేడుకాయ చేశారు. అంతే. అప్పులు లేకపోతే ఈయన రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు కదా, ఇది ఇంత అప్పు అంత అప్పు అని. అంతే. అదంతా మసిపూసి మారేడుకాయ ఇటు తెచ్చి వాడికి చెప్పలేదు, వాడి దగ్గర తెచ్చి వీడికి చెప్పలేదు. ఆ! ఏదో చేసి గోల్మాల్ చేసి చెప్పారు తప్ప నిజానికి ఉగాడికి అప్పుడే ఇచ్చుంటే హ్మ్. వాళ్ళంతా వాళ్ళు లెక్కగట్టి మాకు 3,000 కోట్లు ఇస్తే మా ప్రాజెక్టులు అని పూర్తయిని ఎన్నిసార్లు మొత్తుకున్నారు 10 ఏళ్లలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అది అవును సార్. జరగలేదు కదా. హ్మ్. జరిగుంటే ఈ రోజు మళ్ళా ఈ ప్రస్తావన వచ్చేది కాదు. ఇప్పటికి కూడా నాకు తెలిసి 1,000-1,500 కోట్ల లోపల మహబూబ్నగర్లో బ్యాలెన్స్ వర్క్స్ కొనే ఉన్నట్టున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ మెయిన్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అయినా కూడా హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అనేది ప్లేస్ లో ఉన్నట్లేదు. సో హ్మ్. అది కూడా చేస్తే మీరు అన్నట్టు మహబూబ్నగర్ ఇప్పటికే తగ్గినాయి వలసలు, అందులో అనుమానం ఏం లేదు. హ్మ్. పూర్తిగా 100% వలసల ఫ్రీ అవుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. హ్మ్. మన కూలీలు కూడా తగ్గిపోయింది. హ్మ్. ఆ కూలీలు వస్తున్నారు వర్క్స్ ఇక్కడ చూడండి బయట వాళ్ళే. హ్మ్. సో అది మంచిదే అంటున్నాను. ఇక్కడ ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయడానికి హ్మ్. అప్పు తెస్తావో సప్పు తెస్తావో ముందు దాన్ని టాప్ ప్రియారిటీ కింద పెడితేనే హ్మ్. అది ఈ రోజు మనం మీరు అన్నట్టు
మహబూబ్నగర్ లాంటి జిల్లాలు ఎక్కడ ఇవన్నీ కూడా ఈ కరువు నుంచి పైగా ముఖ్యమంత్రి వలసల నుంచి ముఖ్యమంత్రి గారి జిల్లా సార్ అది. ఇప్పుడు దాని మీద సొంత జిల్లా. ఫోకస్ చేయాలి. ఆయన సొంత జిల్లా కదా అదే పాపం. కదా. ఆ రకంగా చూసినా చేయాలి. చేయాల్సింది. ముఖ్యమంత్రి అయిన వాడికి ఒక జిల్లా ఉంటది. ఉమ్, ముఖ్యమంత్రి అయినాక నువ్వు అందరి వాడివే ఇక. అంతే. ఓవరాల్ విజన్ ఉండాలి. పలానా జిల్లా చేస్తా, పలానా జిల్లా చేయను, ఇది మా ఊరు, ఇది మా అత్తగారు అనడానికి వీలుండదు. అవును సార్. ఇప్పుడు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మరి భూసేకరణ అంటే ఇప్పుడు ఏ రకంగా చేస్తారా సార్? భూసేకరణకు డబ్బులు కావాలి. అదే కదా మరి అనేది. రైతుల దగ్గర నుంచి ప్రొటెస్ట్ వస్తుంది. మీరు ఇచ్చే కాంపెన్సేషన్ వాళ్ళు అగ్రి గారు అందులో కొంతమంది కోర్టుకు పోతారు. ఆల్రెడీ లగచర్లలో మనం ఏం జరిగిందో చూసాం. అదే చూసాం కదా, ఎంత గొడవలు ఎంత గొడవలు. ఇవన్నీ కూడా కాంప్లికేట్ ఇష్యూస్. అందుకనే రైతు మన ఇంజనీర్లు చెప్పేది భూసేకరణ అవసరం లేకుండా ఈ మోడల్ చూడండి అని అడుగుతున్నారు. ఆ మోడల్లో నేను చెప్పినట్టు ఒకే ఒక దగ్గర బ్యారేజ్ కడితే ఇక మిగిలినవన్నీ అవసరం లేదు, 9 అవసరం లేదు అంటున్నారు. అది నిజమే అయితే అది కూడా ఆలోచించాలంటున్నా. గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ దట్ ప్రపోజల్ ఆల్సో విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇంజనీర్స్, టెక్నికల్ పీపుల్. మీరు నేను మాట్లాడలేం. అవును. ఓకే రవి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు మంచి వాల్యుబుల్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. యా మన బీజేపీ కుమార్ యాదవ్ గారు, కుమార్ యాదవ్ గారు